నానిని యాజ్ అన్ యాక్టర్ చూస్తున్నారు. I think ఆడియన్స్కి నార్మల్గా యూజువల్గా ఉన్న ఫిల్మ్స్ చూసి బోర్ కొట్టిందంటే జనాల రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఏముంటుంది? మై రియాక్షన్ వాజ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దిస్ ఇస్ ఆసమ్, లైక్ థ్యాంక్ గాడ్. సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? నిన్నిలాగే చూస్తూ ఉన్న రోజులాగే నలుగుతున్న. యాక్టింగ్లో సావిత్రి గారి తర్వాత సౌందర్య గారి తర్వాత నిత్య మీనన్ అని అందరూ ఏకకంఠంతో అంటూ ఉంటారు. మహానటి సావిత్రిలో నిత్య మీనన్ అయితే ఇంకా బాగుండేది అని అందరూ అనుకుంటున్నారు. అండ్ రూమర్స్ కూడా వచ్చాయి దట్ ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది, బట్ ఆ తర్వాత ఏదో జరిగింది. ఏం జరిగింది? ఎందుకు మీరు మహానటి చేయలేదు? ఇట్ డిడ్ంట్ వర్కౌట్ అవ్వలేదు, అంతేనా? ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నాం, వై నాట్ నిత్య? డెఫినెట్గా ఐ విల్ డెఫినెట్లీ లవ్ టు డూ ఇట్, అండ్ ఐ థింక్ అప్పుడు నేర్చుకుంటాను. ఇట్ షుడెంట్ బి వెరీ డిఫికల్ట్. ఈ మధ్యకాలంలో చాలామంది కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు అండ్ ఎవ్రీబడి ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఎందుకు ఇట్లా వై అని. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్? ఓకే, అంటే బీయింగ్ అ జర్నలిజం స్టూడెంట్ మీరేమంటారు? అంటే జనాలు ఎప్పుడు అలాగే చేస్తారు, అది ఇప్పుడు గురించి కాదు. దేర్ ఆల్వేస్ పీపుల్ ఆర్ లైక్ దట్. దెర్ ఆర్ పీపుల్ హూ అగ్రీ విత్ సంథింగ్, హూ డిసగ్రీ విత్ ద సేమ్ థింగ్. ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా నెగిటివిటీ ఎక్కువ అయింది అని అందరూ స్టార్స్ ఫీల్ అవుతున్నారు. మీకేమనిపిస్తుంది? నెగిటివిటీ ఈజ్ ఆల్వేస్ బిన్ అ లాట్. ఇట్ ఈస్ దేర్, నెగిటివిటీ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన మూవీ కాకుండా థియేటర్లోనా? ఏ రాత్రి ఏ మౌసం నది కా కినారా ఏ చంచల్ హవా. తను మాట్లాడితే చాలా ముద్దుగా ఉంటుంది, తను పాట పాడితే ఆహా అనిపిస్తుంది, ఇంకా యాక్టింగ్ చేస్తే అద్భుతం అనమాట. మరి ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిత్య మీనన్. ఆ సినిమాతో ఆ స్టక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన నిత్య మీనన్తో ఇప్పుడు మాట్లాడదాం. హలో నిత్య, హౌ యూ? ఐఎమ్ ఫైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి క్యారెక్టర్ ఆలో చేసి మీరు ఒక సిగ్నల్ ఇస్తున్నారా, ఇంకా నేను స్టీరియో టైప్ కాస్ట్ క్యారెక్టర్స్ ఇంకా చెయ్యను అని? ఐ థింక్ నేను ఎప్పుడూ స్టీరియో టైప్ క్యారెక్టర్స్ చేయలేదు ఇప్పుడు వరకు, సో కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఈ క్యారెక్టర్ అసలు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మై రియాక్షన్ వాజ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దిస్ ఇస్ ఆసమ్, లైక్ థ్యాంక్ గాడ్ somebody came and told me something which is different, something which is exciting. So I was excited. This is something exciting for an actor, no? కొత్తగా ఒకటి ట్రై చేయడం. సో జనరల్గా ఒక క్యారెక్టర్ ప్లే చేసే ముందు హోంవర్క్ చేస్తారు కదా, మరి ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎట్లాంటి హోంవర్క్ చేశారు? హోంవర్క్ చేయలేదు, బట్ బికాజ్ నాకు ఇట్స్ అ వెరీ ఇంటర్నల్ థింగ్. ఇంటర్నల్గా నేను ప్రిపేర్ అవుతాను ఒక ఫిలింకి. ఐ నో ఇంటర్నలీ ఒక క్యారెక్టర్ది ఇమోషన్ ఎలా ఉంటుందో. ఐ నా ఇంటర్ప్రిటేషన్తో నేను వెళ్తాను. ఐ గో అండ్ ఐ డూ ద ఫిల్మ్. సో దిస్ ఫిలిం దెర్ వాజ్ నో ప్రిపరేషన్, బట్ దెన్ డెఫినెట్గా one day before or something, I was thinking like, how do I play this? How do I, like, I have to, ఇది కన్విన్సింగ్గా నేను చేయాలి. సో ఫస్ట్ నేను నమ్మాలి. I have to believe the character. Then only I can convince other people that yes, I can play this. So that was little bit challenging. సో ఆ తర్వాత మరి మిమ్మల్ని మీరు ఏమని కన్విన్స్ చేసుకున్నారు, నేను ఇంత కన్విన్సింగ్గా చేయగలను అని? వాట్ మేడ్ యూ డూ దాట్? యాజ్ ఇన్ నేను బికాజ్ యూజువల్గా ఐ హ్యావ్
idea about certain things. I take from my personal experiences or my life or what I've seen. Edana. But this was something out of my experience and it was very new for me. So that way it was not యూజువల్గా వచ్చినట్టు ఈజీగా ఫ్లో అవుతుంది యూజువలీ ఫర్ మీ ఎనీ క్యారెక్టర్. దట్ డిన్ హ్యాపెన్ అంతే. బట్ అదర్వైజ్ ఐ గాట్ ఇన్ టు ద గ్రూవ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐ హ్యావ్ అ సర్టన్, ఐ థింక్ ఐ కెన్ ప్లే సంథింగ్ లైక్ క్రిష్. ఇట్ సూట్స్ మీ యాక్చువల్లీ. ఐ కెన్ ప్లే దట్. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ కుడ్ ఎక్స్ప్రెస్ దట్ అట్లీస్ట్. యా. సో మీరు ఏమన్నా అనుకున్నారా, ఓకే రిలీజ్ అయిన తర్వాత జనాల రియాక్షన్ ఎట్లా ఉంటుందో, ఏముంటుంది? నో, ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్. సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? ఎవ్రీవన్, అందరికీ చూసిన వాళ్ళు, నచ్చిన ఫిలిం నచ్చిన వాళ్ళు చాలా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దే లవ్ మై ఎంట్రీ. ఇట్స్ సంథింగ్ విచ్ వీ couldn't even believe, like it was so new and so different. Bang. So even theater lo chusanu with the audience, I saw it, and yeah, there was full of whistles and fully they were enjoying, they were laughing and clapping and enjoying it. So that is a nice response. I'm happy they're responding positively. సో మీ ఎంట్రీలో మీరు ఇట్లా హెల్మెట్ తీసి ఇట్లా జుట్టు ఇట్లా అని ఇట్లా వస్తారు. సో రియల్ లైఫ్లో ఎప్పుడైనా బైక్ రైడ్ చేశారా? I was always interested to ride a bike, but ఎప్పుడు నేను చేయలేదు. I never got the time to learn and go ahead with it. అంటే by then I was, too much into acting, so very difficult to do that. But I used to drive two-wheeler. I used to drive with కాలేజ్లో డ్రైవ్ చేస్తాను, కానీ బైక్ నో. ఓకే, ఫ్యూచర్లో మీరు బైక్ డ్రైవ్ చేసే, రైడ్ చేసే సీన్ ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి అంటే ఎలా చేస్తారు? డెఫినెట్గా ఐ విల్ డెఫినెట్లీ లవ్ టు డూ ఇట్. అండ్ ఐ థింక్ అప్పుడు నేర్చుకుంటాను. ఇట్ షుడెంట్ బి వెరీ డిఫికల్ట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ బైక్స్ ఆర్ ఆల్ మెంట్ ఫర్ స్లైట్లీ టాలర్ పీపుల్. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు రైడ్ ఫర్ మై సైజ్. సో ప్రశాంత్ మీ దగ్గరకు వచ్చి ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? వాట్ మేడ్ యూ కన్విన్స్? యాక్చువల్లీ ప్రశాంత్ హ్యాడ్ ఇనిషియలీ లాంగ్ బ్యాక్, మెనీ ఇయర్స్ బ్యాక్, ఇంకొక స్టోరీ నరేట్ చేశారు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్టోరీ. అగైన్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇలా కాదు, బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ అ స్క్రిప్ట్. యూజువల్ కాకుండా, ఫార్ములా కాకుండా, ఒక కొత్తగా. సో ఐ న్యూ హిస్ టాలెంట్ ఆల్రెడీ. సో ఇలా ఇప్పుడు ఈ ఫిలిం గురించి అడిగితే ఐ రిమెంబర్డ్ హిమ్ ఫ్రమ్ దట్ నెరేషన్. అది ఆ ఫిలిం ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఇట్ కుడెంట్ హ్యాపెన్, బట్ ఐ రిమెంబర్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ హీఈస్ వెరీ గుడ్, ఐ విల్ టేక్ అ నెరేషన్. సో ఐ ఆల్రెడీ నో హిస్ టాలెంట్, వాట్ హీస్ కేపబుల్ ఆఫ్ అనేది నాకు తెలుసు. సో and then of course when he narrated, I thought again inko superb script తీసుకొని వచ్చారు. So I was very happy. I said done, let's do it. ఈ క్యారెక్టర్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు స్క్రిప్ట్ నచ్చి, ఆ క్యారెక్టర్ నచ్చి చేయడమా, లేకపోతే నాని ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఒప్పుకోవడం జరిగింది? No, not at all, because Nani came in much later. అందరూ యాక్టర్స్ అందరూ సెట్ అయిన తర్వాత Nani came into the picture as producer. So before that only all actors were roped in already to do the film. Okay. So adi everyone did it for Prashant and his script. నానిని యాజ్ అన్ యాక్టర్ చూస్తున్నారు, ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు? I don't know. I can only see Nani as Nani ante. సో అంత మంచిగా ప్రొడక్షన్లో చూసుకోవడం, అది ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండిందా ఆన్ ద సెట్స్? He doesn't have to do that. There are people to take care of it. So, but then direct ga, he was not around all the time. He's also working, he's also acting. So, but then for me it was okay. It was like a home production. So, andaru telisina valle. So, ఈ సినిమాలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. హౌ డూ యూ లైక్ ఇట్ యాజ్ బీయింగ్ ఎ సింగర్? I loved the background score actually. ప్రశాంత్తో చెప్పాను నేను నిన్న,
ఫిలిం చూశాను. సో ఐ రియలీ లైక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్ వాస్ డన్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ వెల్. ఇలాంటి ఫిలింకి ఒక ఎడ్జీ డిఫరెంట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. సో ఐ థింక్ హీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. సో ఆ సినిమా గురించి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం బాగా నచ్చింది ఈ సినిమాలో, అండ్ ఆడియన్స్కి ఏం నచ్చుతుందని ఈ సినిమా చూడమని ఎంకరేజ్ చేస్తారు? ఐ థింక్ ఆడియన్స్కి నార్మల్గా యూజువల్గా ఉన్న ఫిల్మ్స్ చూసి బోర్ కొట్టిందంటే యునో యూ వాంట్ టు సీ సమ్ గుడ్ ఫిల్మ్స్ మేడ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అండ్ ఒక క్రియేటివ్గా చేసే ఫిలిం చూడాలనుకుంటే యూ మస్ట్ గో అండ్ వాచ్ బికాజ్ it's a very very unique film and very very new concept wise Telugu cinema lo. So I think that's why you should go and see the film. Everyone should see it at least once. సో టాకింగ్ అబౌట్ యూ, 1998లో చైల్డ్ యాక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2005 నుంచి 2010 వరకు మలయాళం కన్నడ మూవీస్లో యూ వర్ బిజీ. 2011 నుంచి అలా మొదలైంది, స్టార్ట్ అయింది, అండ్ ఐ థింక్ మీ కెరియర్ ఇంకొక కొత్త మలుపు తిరిగింది. సో ఈ ఫేజెస్ అన్నీ కూడా బిఫోర్ అలా మొదలైంది, ఆఫ్టర్ అలా మొదలైంది, మీకు ఎలా అనిపించింది? బిఫోర్ అలా మొదలైంది అంటే I've done only few films, oka 3-4 films, maybe 4-5. But adi kuda chala ante one I did when I was 8. Then next nenu how old was I? 16. Then I was 19. So it was very sporadic. It's not that oka career la kaadu. But after college immediate ga ala మొదలైంది చేశాను. అక్కడి నుంచి ఒక ప్రాపర్ కెరియర్ వైజ్ ఇట్ స్టార్టెడ్, లైక్ యాజ్ అ ప్రొఫెషన్ నేను చేసింది అక్కడి నుంచే. బిఫోర్ దాట్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. సో సెమిస్టర్ ఎండ్లో అలా వచ్చి ఒక ఫిలిం చేసి వెళ్తాను. సో ఇట్ వాజ్ వెరీ రేర్. సో ఐ థింక్ ఆఫ్టర్ అలా మొదలైంది ఓన్లీ నా కెరియర్ లైక్ దట్ ప్రాపర్ యాజ్ అ ప్రొఫెషన్ నేను చేసింది. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఫిలిం ఎవ్రీథింగ్ చేంజ్డ్, లైక్ the way people looked at me, adi full change ayindi, and I got more recognition, more the person I am today, aa oka image naaku vachesindi. సో మీకు మంచి సినిమాలు వచ్చాయి, అండ్ మీరు చాలా మంచి సినిమాలు చేశారు, అండ్ దట్ గాట్ రికగ్నిషన్ అండ్ గుడ్ నేమ్ ఆల్సో. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు, అండ్ ఎవ్రీబడి ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, ఎందుకు ఇట్లా వై అని. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ కాస్టింగ్ కౌచ్? I have never experienced it in my life and I have not seen it anywhere near around me also. I don't know. ఓకే. ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా నెగిటివిటీ ఎక్కువ అయింది అని అందరూ స్టార్స్ ఫీల్ అవుతున్నారు. మీకేమనిపిస్తుంది? సోషల్ మీడియాలో మీరెంత యాక్టివ్ ఉంటారు? మీకు ఎలాంటి కమెంట్స్? I'm not very active on social media, very rarely. But I'm not అంటే నేను ఒక డైలీ బేసిస్లో I don't check social media. But negativity has always been a lot. It is there, negativity is there in the world. సో అందరికీ ఏదైనా కామెంట్ చేయడానికి లేదా చెప్పడానికి ఒక స్పేస్ ఇస్తే దే విల్ బీ నెగటివ్, బికాస్ దట్స్ హౌ ద వరల్డ్ ఇస్, అన్ఫార్చునేట్లీ. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ దిస్ మనీ పీపుల్ డిడ్ంట్ హ్యావ్ సో మచ్ ఆపర్చునిటీ టు సే ఆల్ కైండ్స్ ఆఫ్ రబిష్. బట్ that's how the world is going now. There's nothing you can do about it. Everyone loves social media so much. So if you want to be a part of it, you should be ready to take everything with it. Because there's no other go. You can't do anything about people who are just negative. You can't do anything about them. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ఎంత వచ్చిందో, నెగటివ్ రివ్యూస్ కూడా కొన్ని వచ్చాయి. సో రివ్యూస్ గురించి వాట్ ఈజ్ యువర్ టేక్? అంటే బీయింగ్ అ జర్నలిజం స్టూడెంట్ మీరేమంటారు రివ్యూస్? I see a review very objectively. If వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపిస్తే, if they are reporting correctly, whatever is the thing,
then I'm always in agreement with the reviewer. I always feel, yeah, he's written it correctly. Even na gurinchi aithe kuda I feel that way. If they have written it correctly and they feel that something is not okay, I say yes, that's true. What can you do? But we try our best to do the best we can. But then that is something which I think reviewers should know. They should never do a personal attack on anybody. They should just review the film ante as a very, very objective standpoint though. If it's so as long as it's objective and it's correct to the point, I always agree with reviews. యాక్టింగ్లో సావిత్రి గారి తర్వాత సౌందర్య గారి తర్వాత నిత్య మీనన్ అని అందరూ ఏకకంఠంతో అంటూ ఉంటారు. మహానటి సావిత్రిలో నిత్య మీనన్ అయితే ఇంకా బాగుండేది అని అందరూ అనుకుంటున్నారు. అండ్ రూమర్స్ కూడా వచ్చాయి దట్ ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది, బట్ ఆ తర్వాత ఏదో జరిగింది. ఏం జరిగింది? ఎందుకు మీరు మహానటి చేయలేదు? ఇట్ డిడ్ంట్ వర్కౌట్ అవ్వలేదు అంతేనా? ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నాం, వై నాట్ నిత్య? యా, ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అ వండర్ఫుల్ థింగ్ ఈవెన్ ఫర్ మీ. అంటే బికాజ్ నేను వచ్చినప్పటి నుంచి ఈ అలా మొదలైంది, తర్వాత ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అందరూ సావిత్రి అంటారు ఎప్పుడు. సో ఫర్ మీ దట్ వాజ్ అ వండర్ఫుల్ థింగ్ ఇఫ్ that was the case, if I could portray Savitri Garu on camera. But then it didn't work out. So everything has a reason, I think. పద్మావత్ సినిమా అండ్ ఈ మధ్య కాలంలో మణికర్ణిక సినిమా పైన కూడా కాంట్రవర్సీస్ వస్తున్నాయి అండ్ ఏదో ఒక బ్యాన్ చేయడం మనం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎందుకు ఇట్లా చేస్తున్నారు జనాలు? అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదంటారా? అంటే జనాలు ఎప్పుడు అలాగే చేస్తారు, అది ఇప్పుడు గురించి కాదు. దే ఆల్వేస్ పీపుల్ ఆర్ లైక్ దట్. దెర్ ఆర్ పీపుల్ హూ అగ్రీ విత్ సంథింగ్, హూ డిసగ్రీ విత్ ద సేమ్ థింగ్. అందరికీ ఒకే ఇది ఐడియలిజం ఉండదు, అందరికీ ఒకే థింకింగ్ ఉండదు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీ సబ్జెక్ట్. సో I think there's really nothing you can do about it. What to do about it? You should just face it. మీకు యాక్టింగ్ ఎంత ఇష్టమో సింగింగ్ కూడా అంతే ఇష్టం. అండ్ సింగర్గా నామినేట్ అయితే, సింగర్గా అవార్డు తీసుకుంటే ఇంకా మీకు బాగా నచ్చుతుంది కదా. సో ప్లేబ్యాక్ సింగర్గా ఇంకా ఏం మూవీస్లో అన్న పాడుతున్నారా? ఆర్ ఎస్, నేను ఒక మలయాళం సాంగ్, ఒక 2 songs పాడాను రీసెంట్లీ. ఇట్స్ ఫిల్మ్ కాల్డ్ మోహన్ లాల్. సో దాంట్లో పాడాను. ఇట్స్ రిలీజ్ అవ్వలేదు ఇంకా. అండ్ నా ఫిల్మ్ ప్రాణాలో ఒక సాంగ్ పాడాను. యా, సో ఐఎమ్ హ్యాపీ టు సింగ్. సో నిత్య మీనన్ ఇంటర్వ్యూ తీసుకుంటూ పాట పాడించకపోతే అస్సలు బాగోదు. ఓ నో, ఏం పాడాలి? మీ ఇష్టం, మీ ఫేవరెట్ సాంగ్? తెలుగు సాంగ్ ఓన్లీ. ఓకే, డైరెక్ట్గా చెప్పేది ఎస్, ఓన్లీ తెలుగు. సారీ. లేకపోతే ఫస్ట్ మీ ఫేవరెట్ సాంగ్ పాడండి, ఆ తర్వాత తెలుగు సాంగ్ నేను చెప్పేది పాడదు కానీ. నో, ఇట్స్ ఓకే, యూ టెల్ మీ విచ్ సాంగ్ యూ వాంట్, ఐల్ సింగ్. నేను ఇలాగే చూస్తున్నా, నా ఫేవరెట్. నిన్నిలాగే చూస్తూ ఉన్న, రోజులాగే నలుగుతున్న, గుండెలో ఈ అలజడేంటో కొత్తగా, ఊహలోనే ఉనుతున్న, ఊసులోనే నలుగుతున్న, అందులోనే మర్చిపోయాను. సూపర్. ఇప్పుడు మీకు బాగా గుర్తున్న పాట, ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఫైన్. ఓకే, I'll sing an old Hindi song which I was actually just singing before. Because it's running in my head. ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा,
ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. వావ్ ఆసమ్ ఆసమ్ థ్యాంక్ యూ. ఆ సినిమాలో మీకు ఆ క్యారెక్టర్ అంత బాగా నచ్చడానికి ఏమైనా రీజన్ ఉందా పర్టికులర్గా? రీజన్ ఏంటంటే బికాజ్ ఇట్స్ సంథింగ్ విచ్ ఎవ్వరూ నార్మల్గా యూనో ఇమాజిన్ చేయరు. నేను అది చేస్తాను, ఐ క్యాన్ పుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అని ఎవరికి తెలియదు అది. ద ట్రూత్ ఇస్ ఐ కెన్ ప్లే అ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ unfortunately film industry lo there's only one, they want to put everybody in one box and say this person for that, but actually I can do a lot of things. So I was very happy that naaku oka opportunity adi to portray that I can also pull off something like that, oka slightly masculine kind of a character, I can pull it off anadi. ఓకే సూపర్. సో మీరు ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టున్నారు. ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఆర్? No, I think it's my choice. If I want, I can lose it. But I think off late, like there are a lot of things in my life. I decided to take a little break and stuff. So I just relax ayanu. But very soon I'll be losing the weight because I want to do a film soon which needs me to look a certain way. So దానికోసం I will, it's not a big deal for me. If I want, I can lose it. If I want, I'll gain it. So I don't think about it that much. I just remain natural. వావ్. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన మూవీ ఆ కాకుండా? నేను ఎక్కువ మూవీస్ చూడను యాక్చువల్గా. ఐఎమ్ నాట్ అ మూవీ వాచర్. మీరు లాస్ట్ చూసిన మూవీ ఏంటి ఆ కాకుండా? థియేటర్లోనా? థియేటర్లో I can't even remember. I think maybe 2-3 years back. సో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఏమి మేబీ నా ఫిలిం ఏదైనా నా ఫిలిం చూసాను అనుకుంటా, జనతా గ్యారేజ్ చూసాను. ఆ తర్వాత ఇంకేమి? పద్మావత్? నో. ఓకే. I watch sometimes ల్యాప్టాప్లో చూస్తాను when I'm at home or something, but not on theatre. ఓకే. సో మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? మిమ్మల్ని ఇంకా మేము ఎన్ని సినిమాల్లో చూడొచ్చు? Hopefully I want to do more Telugu films. Hopefully I'll be doing something soon. But ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, but hopefully I'll do something in Telugu soon. In the meanwhile, I did a four language film called Prana. It's a single actor film and that అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సో that's what is coming. నిత్యా మీనన్ అంటే డిఫరెంట్ మూవీస్కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఇట్లానే డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్. Thank you so much. Subscribe. Please subscribe to IG Telugu. subscribe to IG Telugu.